నమస్కారం. వెనుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వెనుకొండలో వేగవంతంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు. జనవరి నాటికి పూర్తి స్థాయిలో స్మార్ట్ మీటర్లు. వెనుకొండలోని శివాలయంలో అర్చకుడిని తొలగింపు. వివరాలు వెల్లడించిన అధికారులు. వెనుకొండలోని పలు సచివాలయాలను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్. రికార్డుల పరిశీలన. పోలవరం ప్రాజెక్ట్ నదుల అనుసంధానం సాకారం చేయడం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. తద్వారా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా కరువు రహితంగా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై స్వల్పకాలిక చర్చలో భాగంగా మంగళవారం అసెంబ్లీలో మాట్లాడారు జీవి. చీఫ్ విప్ గా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కి ధన్యవాదాలు తెలిపిన ఆయన, గడిచిన 5 ఏళ్లలో జగన్ చేసినంత ద్రోహం రాష్ట్ర రైతాంగానికి ఎవరు చేయలేదన్నారు. 2014-19 మధ్య మొత్తం 7 లక్షల కోట్ల బడ్జెట్ లో సాగునీటి రంగానికి 68,293 కోట్లు ఇచ్చి 62 ప్రాజెక్టులు మొదలు పెట్టామన్నారు. వాటిల్లో 23 ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత కూడా నాటి సీఎం గా చంద్రబాబు దక్కుతుందన్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి దర్శకత్వంలో ఈ రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలి, ఒక కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఒక మహా లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు నడిచింది అధ్యక్ష. గతంలో 2014-19 మధ్య ఆ రోజు ఈ లక్ష్యాన్ని, ఈ మహాయజ్ఞాన్ని సాధించడంలో నేను కూడా ఆ రోజు ఒక శాసనసభ్యుడిగా మరి దీనిలో పనిచేశాను అధ్యక్ష. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ చీఫ్ విప్ గా పనిచేయడానికి మన ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి నేను ఈ సభ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఒక మహాయజ్ఞం, ఒక మహాసంకల్పంతో ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉంది ఈ ప్రభుత్వం. గతంలో 2014-19 మధ్యలో 7 లక్షల కోట్లు ఆ రోజు బడ్జెట్ ఉంటే ఈ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం 68,293 కోట్ల రూపాయలు ఆ రోజు 5 సంవత్సరాల్లో బడ్జెట్ కేటాయించడం జరిగింది అధ్యక్ష. అలాగే 62 ప్రాజెక్టులు పూర్తి చేయాలనే సంకల్పంతో మరి మొదలు పెట్టడం జరిగింది. దానిలో 23 ప్రాజెక్టులు పూర్తి చేసినటువంటి ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి దక్కింది అధ్యక్ష. గతంలో ఏ ప్రభుత్వం కూడా 23 ప్రాజెక్టులు పూర్తి చేయలేదు అధ్యక్ష. అలాగే 32 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేయడం జరిగింది. 7 లక్షల ఎకరాలు కొత్త సాగు తీసుకురావడం జరిగింది అధ్యక్ష, 23 ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా. అలాగే అధ్యక్ష, గతంలో చంద్రబాబు గారు 68,000 కోట్ల ఖర్చు పెడితే జగన్ ప్రభుత్వంలో కేవలం 34 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇందులో జీతాలకే 10,000 కోట్లు ఖర్చు అయిపోయినాయి అధ్యక్ష. సాగునీటిని నిర్లక్ష్యం చేసింది ఆనాడు వైసీపీ ప్రభుత్వం అధ్యక్ష. దానివల్ల ఈరోజు రాష్ట్రం అస్తవ్యస్తమైంది. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ పేరుతో సర్వనాశనం చేశారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి పాలనలో 71% పూర్తి చేస్తే ఆ వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండర్ పేరుతో కేవలం 4.8% మాత్రమే పూర్తి చేసింది అధ్యక్ష. లేకపోతే 2021 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి అయి ఉండేది, మరి ఉత్తరాంధ్ర సస్యశ్యామలం అయ్యేది, మరి రాష్ట్రం బాగుపడేది అధ్యక్ష. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సాగునీటి మీద చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల రాష్ట్రానికి, రైతాంగానికి చేసినటువంటి ద్రోహం అధ్యక్ష. అందుకే రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష అన్నాడు చంద్రబాబు గారు. ఎందుకంటే 9.7% బడ్జెట్ లో సాగునీటి రంగానికి 68,000 కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 2.7% మాత్రమే బడ్జెట్ లో ఖర్చు చేశారు అధ్యక్ష సాగునీటి మీద.
అందువల్ల రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేశారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, రాయలసీమ కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం 12,441 కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది అధ్యక్ష? కేవలం 2,000 కోట్లు ఖర్చు పెట్టింది అధ్యక్ష. అంటే చంద్రబాబు గారు ఖర్చు పెట్టిన దాంట్లో 16% మాత్రమే ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఇది రాయలసీమ ద్రోహం కాదు అధ్యక్ష. అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు 450 స్కీములు మూతపడ్డాయి అధ్యక్ష వైసీపీ పాలనలో. ఎంత దుర్మార్గం అధ్యక్ష. కనీసం రైతులకు ట్రాన్స్ఫార్మర్ పోతే పట్టించుకోలేదు, మోటార్ రిపేర్ వస్తే కూడా పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అట్లాగే ప్రాజెక్టులు, గొండ్లకమ్మ ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టులు గేట్లు కొట్టుకుపోతే ప్రభుత్వం పట్టించుకోలేదు అధ్యక్ష. కనీసం మెయింటెనెన్స్ కూడా నిధులు కేటాయించుకోవడం ఏంటి అధ్యక్ష? ప్రాజెక్టుల పట్ల, రైతుల పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యం చాలా దుర్మార్గం అధ్యక్ష. అందుకే ఈ ప్రభుత్వం స్వర్ణాంధ్రాన్ని సాధిస్తుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తుంది, అలాగే బొల్లాపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తుంది. వినుకొండ పట్టణంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటును విద్యుత్ శాఖ వేగవంతం చేసింది. దీనిలో భాగంగా తొలి విడతలో వ్యాపార సముదాయాలకు ఈ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయనుండగా, రెండవ విడతలో గృహాలకు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెప్తున్నారు. జనవరి నాటికి ఈ మీటర్ల బదిలీలు పూర్తి చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. కేవలం రీఛార్జ్ చేస్తేనే ఈ మీటర్లు పనిచేస్తాయి. వినుకొండ వ్యవసాయ మార్కెట్ యార్డులోని గృహ నిర్మాణ శాఖ గోడౌన్లోని ఇనుము, సిమెంట్ను ఉన్నతాధికారులు లెక్కించారు. లెక్కింపుపై ఈఈ మాట్లాడుతూ, గతంలో విధులు నిర్వహించిన ఏఈ అనారోగ్యంతో సెలవులు పెట్టాడని, ఈ నేపథ్యంలో గోడౌన్లో ఉన్న ఐరన్, సిమెంట్ తదితర వస్తువులు లెక్కింపు చేసి మరొక ఏఈకి అప్పగిస్తున్నామని తెలిపారు. లెక్కింపులను గృహ నిర్మాణ శాఖ ఏఈలు, డిఈ, వర్క్ ఇన్స్పెక్టర్లు పర్యవేక్షించారు. వినుకొండలోని శివాలయంలో అర్చకుడు మద్యం సేవించాడంటూ ఓ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు పూజారికి నోటీసులు జారీ చేశారు. తాత్కాలికంగా ఆయనను విధుల నుంచి తప్పించినట్లు ఈవో హనుమంతరావు తెలిపారు. ఆయన స్థానంలో నూతన అర్చకుడిని నియమించినట్లు చెప్పారు. అయితే తాను అనుచితంగా ప్రవర్తించలేదని, కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని పూజారి తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను వారు వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. మొన్న వాట్సాప్ గ్రూపులందు వీడియో ఒకటి ప్రసన్న రామలింగేశ్వర అంటే కోదండరామస్వామి దేవస్థానం వినుకొండ టౌన్లో ఉన్న అర్చక స్వామి మద్యం సేవిస్తున్నట్టుగా ఒక వీడియో వైరల్ అయింది. ఆ వైరల్ అయిన వీడియోలను బట్టి అర్చక స్వామికి మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. అర్చక స్వామి నోటీస్కి 18 ఈ రోజున మాకు రిప్లై ఇచ్చున్నాడు. అతను ఇచ్చిన రిప్లై మాకు సంతృప్తికరంగా లేనందువలన మా పై అధికారుల ఆదేశాల ప్రకారము అర్చక స్వామిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగించేసాము. తాత్కాలికంగా వేరే ఇంకొక అర్చకుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ మీ మీడియా ముఖంగా అందరికీ మేము తెలియజేస్తున్నాం. దేవస్థానంలో భక్తుల ద్వారా వచ్చిన వెండి వస్తువులు కూడా మన ప్రసాద్ అయ్యగారి దగ్గర నుండి ఇప్పుడు కొత్తగా వచ్చిన సాయి గారికి కూడా ఈ అందరూ మీడియాల సమక్షంలో వారికి హ్యాండ్ ఓవర్ చేయడం అయింది. వెండి వస్తువులన్నీ కూడా భక్తులు వాటిని కూడా తీసుకొని ఇప్పుడు ఉన్న అర్చకులకు కూడా హ్యాండ్ ఓవర్ చేసాం. తర్వాత వాటిని మేము మళ్ళీ రికార్డ్ చేసి వాటిని కూడా భద్రపరుస్తాం. వినుకొండలో రోడ్లపై చేరి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న ఆవులను మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక ప్రాంతాలకు తరలించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, రహదారుల్లో రోడ్లపై ఆవులు అడ్డంగా ఉండి పాదచారులకు, వాహనదారులకు ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో వాటిని చెక్కవాకు వద్ద ప్రత్యేక స్థలానికి తరలించి ఆహార ఏర్పాట్లు చేశారు. ఎవరైనా ఆవులను రోడ్లపై వదిలేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎల్ఐసిలో పాలసీదారులకు, ఏజెంట్లకు వ్యతిరేకంగా వస్తున్న మార్పులపై ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఏజెంట్స్ యూనియన్ దశల వారి పోరాటాలను సాగిస్తుందని ఏఓఐ బ్రాంచ్ అధ్యక్షుడు బొంకూరి వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక బ్రాంచ్ కార్యాలయంలో ఏవో ఏజెంట్లు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఐఆర్డీఏఐ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసిని నీరుగారుస్తుందని ఆరోపించారు.
వినుకొండలోని పలు సచివాలయాలను మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆకస్మిక తనిఖీ చేశారు. శాలివాహన్ నగర్ 1, 2, ఎన్ఎస్పి కాలనీలోని 1, 2 సచివాలయాలను పరిశీలించారు. సెక్రటరీల సమయ పాలనపై ఆరా తీశారు. కమిషనర్ మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది సమయానికి విధులకు రావాలని, లేని పక్షంలో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. యూటీఎఫ్ స్వర్ణోత్సవ వేడుకలు మంగళవారం వినుకొండ యూటీఎఫ్ భవన్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ యూటీఎఫ్ నాయకులు అప్పరాజు నాగేశ్వరరావు హాజరయ్యారు. అనంతరం మండల నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా బి నాగేశ్వరరావు మరియు ప్రధాన కార్యదర్శిగా డి మస్తాన్ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యుల చేత జిల్లా కార్యదర్శులు ఆర్ అజయ్ కుమార్, ఎం రవిబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. శావలపురం మండలంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆటోను దగ్ధం చేశారు. మండల కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన వేముల శ్రీనివాసరావు తన ఆటోను సోమవారం రాత్రి ఇంటి ముందు పార్క్ చేశాడు. మంగళవారం ఉదయం బయటకు వచ్చి చూసేసరికి ఆటో కాలిపోయి ఉంది. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.